ఆధార్ కార్డ్‌లో కేర్ ఆఫ్ అనేది పోయిన తర్వాత చాలా మందికి అర్థమైతలేదు. ఈ కేర్ ఆఫ్‌ని ఎట్లా యాడ్ చేసుకోవాలని. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి 2 ఆప్షన్లు ఉంటాయి. అంటే 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. అది ఆఫ్‌లైన్ మోడ్, ఆన్‌లైన్ మోడ్. ఆఫ్‌లైన్ మోడ్ అంటే మీకు తెలిసిందే మీరు ఏదైనా ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవడం. ఆన్‌లైన్ మోడ్ మీకు తెలిసిందే మై ఆధార్ త్రూ గానీ లేకపోతే ఎమ్-ఆధార్ యాప్ త్రూ గానీ మీరు చేసుకోవడాన్ని ఆన్‌లైన్ మోడ్ అంటాం. అంటే సిటిజన్ హిమ్సెల్ఫ్ ఆయనకాయన వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌లో వాళ్ళే అప్డేట్ చేసుకోవడాన్ని ఈ ఆన్‌లైన్ మోడ్‌లో ఎమ్-ఆధార్ త్రూ గానీ మై ఆధార్ పోర్టల్ త్రూ గానీ చేసుకోవడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో యూఐడీ తీసుకొచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో భాగంగా వాళ్ళు తెచ్చేటువంటి స్ట్రెంత్ అండ్ పాలసీస్‌లో భాగంగా కేర్ ఆఫ్‌ని ఎగరగొట్టేశారు డాక్యుమెంట్ బేస్డ్ అప్డేట్ అయితే. అంటే ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్‌లో నేను ఆ ఓటర్ ఐడీని పెట్టి ఆధార్ కార్డ్‌లో అడ్రస్ మారుస్తున్నాను. అది సెంటర్‌లో చేసుకున్నా లేదా నేనే సొంతంగా మై ఆధార్ పోర్టల్‌లో చేసుకున్నా కేర్ ఆఫ్‌లో మా నాన్నగారి పేరు రాదు. ఎందుకు రాదు అంటే సమాధానం లేదు. ఎందుకు అంటే మన చేతిలో లేదు కాబట్టి. పోయిన నెల 30 రోజులు, ఈ నెల 31 రోజులు ఎందుకున్నాయంటే ఎవరైనా సమాధానం చెప్తారా? చెప్పలేరు. ఇది కూడా అంతే. ఎందుకు కేర్ ఆఫ్ తీసేశారు అంటే మీరు నేను డిసైడ్ చేసింది కాదు. అది యూఐడిఐ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్‌లో భాగం. ఇక విషయానికొస్తే మరి కేర్ ఆఫ్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఉన్న ఒకే ఒక సొల్యూషన్ హెచ్ఓఎఫ్ బేస్డ్ అప్డేట్ చేయాలి. హెచ్ఓఎఫ్ బేస్డ్ అప్డేట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి, భార్యకి లేదా భార్య అయితే భర్తకి ఈ హెచ్ఓఎఫ్ బేసిస్లో అప్డేట్ చేసుకోవచ్చు. హెచ్ఓఎఫ్ బేస్డ్ అప్డేట్ అడ్రస్ అప్డేట్ చేస్తే దాంట్లో మీకు కేర్ ఆఫ్ అనేది డెఫినెట్గా వస్తుంది. అయితే ఇది ఎట్లా చేయాలి అనే దాని గురించి చాలామందికి తెలుసు, ఒకరు తెలియకపోతే అది కూడా సపరేట్ వీడియో చేస్తా. బట్ ఈ ఫామ్ ఏదైతే కనపడుతుందో ఇది హెచ్ఐఎఫ్ ఫామ్. బేసిక్గా హెచ్ఐఎఫ్ బేస్డ్ అప్డేట్ చేయడానికి 2 ప్రాసెస్లో చేయొచ్చు. ఒకటి మనకి రిలేషన్ ప్రూఫ్ ఉండాలి. రిలేషన్ ప్రూఫ్ అంటే పాస్పోర్ట్ కానివ్వండి, లేదంటే బర్త్ సర్టిఫికేట్ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్, ఇటువంటివి రిలేషన్ ప్రూఫ్స్ ఉంటాయి. ఏ రిలేషన్ ప్రూఫ్ లేని సందర్భాల్లో ఈ హెచ్ఐఎఫ్ డిక్లరేషన్ ఫామ్ వాడాల్సి ఉంటుంది. ఈ హెచ్ఐఎఫ్ డిక్లరేషన్ ఫామ్ చాలామంది తప్పులు రాస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడంతో పాటు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, దాంట్లో మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా రాస్తుంది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెచ్ఓఎఫ్. ఇక్కడ చూడండి హెచ్ఓఎఫ్ ఫర్ షేరింగ్ అడ్రస్ విత్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ రెసిడింగ్ ఎట్ సేమ్ అడ్రస్. ఈ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ అంటే నేను దీంట్లో కొట్టేసినాను, మీరు ఆధార్ కార్డులో మీ ఫామ్లో కొట్టేయకండి. ఈ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ అంటే ఈ హెచ్ఓఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళ భార్య, పిల్లలు లేదా భర్త ఎవరికైనా వాళ్ళు ఎవరైతే రెసిడెంట్ ఉంటారో వాళ్ళు హెచ్ఓఎఫ్ వీళ్ళకి అడ్రస్ని షేర్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? షేర్ చేయొచ్చు. నేను కొట్టేసింది, నేను రాసింది మీరు ఫామ్ మీద రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ హెచ్ఓఎఫ్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి అంటే హెచ్ఓఎఫ్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి? హెచ్ఓఎఫ్ ఫిల్ చేయాలి. అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఒక సురేష్ అనే అతను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా రాయాలి. ఎగ్జాంపుల్ ఆయన ఆధార్ కార్డులో SURESHGOUD అని ఉంది ఆధార్ కార్డులో. ఆయనకి ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు కూడా రాయాలి, లేదంటే ఉంటే సురేష్ గౌడ్. ఈయన ఎవరు? హెచ్ఓఎఫ్. తన యొక్క భార్యకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఆయన అడ్రస్ చేంజ్ చేద్దామని హెచ్ఓఎఫ్ ఫామ్ రాస్తున్నాడు. సో సురేష్ గౌడ్ అనే ఆధార్ కార్డులో ఎలా అవుతుందో అలా సురేష్ గౌడ్ అని రాయాలి. ఇక్కడ ఈ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ వరకు ఉంది కదా అడ్రస్, ఆయన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్ రాయాలి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లాట్ PLOT నెంబర్ 33 హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ 1-1 కాలనీ పేరు ఎగ్జాంపుల్ లింగప్ప కాలనీ, విలేజ్ పేరు వాళ్ళ విలేజ్ ఏదో అనుకోండి, రావిరాల్ మండల్ సరూర్ నగర్, డిస్టిక్ రంగారెడ్డి, పిన్ కోడ్ ఇట్లా రాసిన. ఈ ఆధార్ కార్డులో సురేష్ గౌడ్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో, ఏ స్పెల్లింగ్ అవుతుందో, ఏ స్పేస్లు అయితే ఉన్నాయో అవే ఇక్కడ రాయాలి. ఇది కాకుండా వేరే ఏది రాసినా కూడా రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ రాయాల్సింది ఎవరిది? సురేష్ గౌడ్. సురేష్ గౌడ్ ఎవరు? హెచ్ఓఎఫ్. హెచ్ఓఎఫ్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అంకెల ఆధార్ నెంబర్ రాసినాడు. ఇప్పుడు ఈ సురేష్ గౌడ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒకసారి చదవండి. ఐ సురేష్ గౌడ్ నేమ్ ఇన్ ఆధార్ రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో అడ్రస్ has provided in Aadhaar, holding Aadhaar number so and so, do hereby solemnly affirm and declare as under the resident of Mr. or Miss. ఇక్కడ వాళ్ళ భార్య పేరు రాస్తున్నాడు. వాళ్ళ భార్య పేరు రూప అనుకుందాం, ROOPA.
రూపాశ్రీ. ఆమె ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే రాయాలి, కొత్త పేర్లు రాయొద్దు. ఇట్లా నాలాగా ఓవర్ రైటింగ్ కూడా చేయొద్దు. హోల్డింగ్ ఆధార్ నెంబర్ అంటే ఈ రూపాశ్రీ యొక్క ఆధార్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంకెల ఆధార్ నెంబర్. రిలేషన్ ఏంటి? ఈ సురేష్ గౌడ్కి రూపా ఏమవుతుంది? వైఫ్ అని రాయొచ్చు, లేదా స్పౌస్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కింద సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ సగం ఇక్కడ పట్టని రిలేషన్ ఉంటే కింద పెద్దగా ఇచ్చిండు, కానీ మీ ఇక్కడ రాసి వదిలేయండి. ఇక్కడ కూడా రూపాశ్రీ పేరే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా పెద్దగా ఉంటే ఇక్కడ కొంచెం రాసుకొని ఇక్కడ కూడా కొంచెం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా రాయాలి. ఇక్కడ పేరే, ఇక్కడ కూడా ఈమె పేరే. ఇక్కడ సిగ్నేచర్ పేరు ఎవరిది? సురేష్ గౌడ్ది. హెచ్ఓఎఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన పేరు రాయాలి ఫస్ట్, తర్వాత ఆయన సంతకం పెట్టాలి. ఇక్కడ డేట్, మరి ఈరోజు డేట్ మనం రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో డేట్ 25/7/2025. మీరు ఒకసారి ఫామ్ని అబ్జర్వ్ చేయండి. కొట్టివేతలు ఉండకుండా నీట్గా అర్థమయ్యేటట్టుగా, ఓవర్ రైటింగ్స్ లేకుండా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. హెచ్ఓఎఫ్ పేరు, వాళ్ళ యొక్క ఆధార్లో ఉన్న అడ్రస్, హెచ్ఓఎఫ్ ఆధార్ కార్డులో ఎలా ఉండాలా, ఆధార్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, అప్పుడు ఇక్కడ మీరు టీఎస్ అని మీరు రాసినా ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి హెచ్ఓఎఫ్ ఆధార్ కార్డులో, ఈ పిల్లలది లేదా స్పౌస్ది మీరు అప్డేట్ చేసినప్పుడు, భార్యది లేదా పిల్లలు అప్డేట్ చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కాబట్టి హెచ్ఓఎఫ్ ఆధార్ అప్డేట్ ఉందో లేదో చూసుకోండి, అప్డేట్ ఉంటేనే చేయండి. హెచ్ఓఎఫ్ అడ్రస్, హెచ్ఓఎఫ్ ఆధార్ నెంబర్, ఇక్కడ వరకు హెచ్ఓఎఫ్ది పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే ఈయన అడ్రస్ షేర్ చేస్తున్నాడు, అది కొడుకు అయితే కొడుకు, భార్య అయితే భార్య, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్. సో ఇప్పుడు ఇక్కడ రూపాశ్రీ అని రాసినాం, ఆమె ఆధార్ నెంబర్ రాసినాం, రిలేషన్ స్పౌస్ అని రాసినాం. ఇక్కడ కూడా అమ్మ పేరు, ఇక్కడ కూడా అమ్మ పేరే. సో ఇక్కడ పేరు అండ్ సిగ్నేచర్. ఇది హెచ్ఓఎఫ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అది అమ్మ, నాన్న, కొడుకు, తల్లి, భార్య, పిల్లలు, ఎవరికైనా ఈ హెచ్ఓఎఫ్ బేసిస్లో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ చాలామంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ సురేష్ గౌడ్ హెచ్ఓఎఫ్ కింద రూపాశ్రీకి ఇచ్చాడు కదా, ఈ రూపాశ్రీ హెచ్ఓఎఫ్గా మారి వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు. ఈ రూపాశ్రీది ఒకసారి అప్డేట్ అయిన తర్వాత రూపాశ్రీని హెచ్ఓఎఫ్గా చేసి పిల్లల పేర్లు ఇక్కడ రాసి రిలేషన్ దగ్గర సన్ లేదా డాటర్ అని రాసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ రూపా సిగ్నేచర్ చేస్తుంది, పేరు రాస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్లో అప్పుడు ఎవరి పేరు వస్తుంది? రూపాశ్రీ పేరు వస్తుంది. ఎవరైతే హెచ్ఓఎఫ్ ఇస్తున్నాడో వీళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఈయన పేరు లేదా ఈమె పేరే కేర్ ఆఫ్లో వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ ఫామ్లో అడిగినటువంటి ఫీల్డ్స్ కాకుండా, ఇప్పుడు నేను ఇట్లా ఇక్కడ రాసినాను, నేను ఇప్పుడు ఇక్కడ రాసినాను, ఇక్కడ అండర్లైన్ చేసినాను, ఈ బాక్స్ పెట్టినాను, మీరు అట్లాంటివి ఏం చేయొద్దు. డీటెయిల్స్ రాసి క్లియర్గా నీట్గా అక్కడ చూసేవాడికి, వెరిఫై చేసేవాడికి అర్థమయ్యేటట్టుగా పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్, ఇక్కడ ఎవరికైతే అడ్రస్ షేర్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబర్, రిలేషన్, మళ్ళీ ఇక్కడ ఒకసారి పేరు, ఇక్కడ ఒకసారి పేరు, ఇక్కడ డేట్, ఏ రోజైతే మీరు ఇస్తున్నారో డేట్ అండ్ సిగ్నేచర్. దీన్ని మనం ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ ఇష్యూడ్ బై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అవుతుంది అంటే, మామూలుగా మీరు డాక్యుమెంట్తో చేస్తే ఎన్ని రోజులు పడుతుందో ఇది కూడా సేమ్. ఒకవేళ ఈ డాక్యుమెంట్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీకు గనక మీరు నిజంగా మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. అది ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు ఈ ఫామ్ ఉపయోగించి హెచ్ఐఎఫ్ బేస్డ్ అప్డేట్ ఎలా చేయాలనేది నేను మీకు వీడియో చేస్తాను. సో ఈ ఫామ్ హెచ్ఐఎఫ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నాలెడ్జ్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఆధార్ లేదా మీ సేవ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా డెఫినెట్గా కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.